హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్యే కొడుకు అరెస్టు, ఆందోళనల కార్యకర్తలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలుస్తుంది. ఇక వివరాలకు తెలిపినట్లయితే, పత్తిపాటి కుమారుడికి 14 రోజుల రిమాండ్. జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి నివాసంలో శరత్ను విజయవాడ పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో 409 సెక్షన్ చల్లదన్న న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో శరత్ను జిల్లా జైలుకి అయితే పంపించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనే దమ్ము లేక వారి కొడుకుని అక్రమంగా అరెస్టు చేశారంటూ పల్నాడు జిల్లాకు చెందిన చిలకలూరిపేట టీడీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ మహిళా నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు.